అయోధ్యలో అపూర్వ ఘట్టం నేపథ్యంలో శ్రీరామ నామ స్మరణ చేస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భక్తులు. జై శ్రీరామ్ నినాదాలతో ఊరువాడ మారుమోగిపోయాయి. ఉదయం నుండి ప్రధాన ఆలయాల్లో రాముల వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఎల్ఈడి స్క్రీన్లపై చూస్తూ పరవశించిపోయారు. అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సంబంధించి జిల్లాలో రామ భక్తులతో మా ప్రతినిధి అయ్యప్ప పూర్తి సమాచారాన్ని అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందరూ ఉత్సాహంగా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఉదయం నుండి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో కూడా ఉదయం నుండి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొత్తగూడెం సంబంధించి రామ భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష ఈరోజు నెరవేరబోతుంది, ఎలా చూడొచ్చు? సుమారు 496 సంవత్సరాల క్రితం ఏదైతే రాముడు పుట్టిన జన్మస్థలమైన అయోధ్యలో ఎవరైతే మన అక్రమంగా మన యొక్క రామాలయాన్ని కూల్చి విధ్వంసం చేసి వారి యొక్క కట్టడాలు కట్టుకున్నారో దానిని మా అనాదిగా బ్రిటిషు కాలం ముందు నుంచి కూడా దీన్ని గురించి పోరాటం చేస్తూ ఎంతోమందో అసలు భాషి ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇప్పుడు మనకి మంచి సమయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని రాజ్యాంగ పరంగా ఇది భారతదేశ పండుగ అండి. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పండుగ ఇది. ప్రతి ఒక్క హిందువు సగర్వంగా గర్వించదగ్గ పండుగ ఇది. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు? ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు సాకారం కాబోతుంది. పవర్ ఆఫ్ మోడీ వల్లనే ఇది అంతా సాధ్యమైంది. ఇది మన భారతదేశ చరిత్రక నిదర్శనం. పవర్ ఆఫ్ మోడీ. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది ఈ రాముడి కళ్యాణం చేసినందుకు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ చేసిన చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక హిందువుగా గర్విస్తున్నాను. అమ్మా చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? రాముడు వాళ్ళు ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు, ఎలా చూడ? చాలా బాగా అనిపిస్తుందండి. మా అదృష్టం ఇక్కడ కూర్చోవడం. ఈరోజు బాలరామ ప్రతిష్ఠ జరుగుతున్నందుకు దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద చాలా సంతోషంగా రాముడి పండుగ చేసుకుంటుంది. అందుకు హిందువుగా నేను చాలా గర్వపడుతున్నాను. అందులో ఉత్తరాన అయోధ్య, దక్షిణాన భద్రాచలం ఉండడం వల్ల భద్రాచలానికి మేము దగ్గరలో ఉండి ఈ కార్యక్రమం చిన్న బజార్లో స్వర్ణకారులు వర్తక సంఘం కలిపి చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. మేము దీనికి చాలా గర్వపడుతున్నాం. సంతోషం. జై శ్రీరామ్. జిల్లా వ్యాప్తంగా అయితే పండగ వాతావరణం నెలకొని ఉంది. ఉదయం నుండి పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. వాడవాడలో గ్రామాన కూడా పెద్ద ఎత్తున అయితే ఉదయం నుండి పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు కళ్యాణం కూడా, స్వామివారికి కళ్యాణం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు భద్రాచలం చూసుకోవచ్చు, ఉదయం నుండి పూజా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల సాకారం ఈరోజు కళ నెరవేరబోతుంది. మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే ఇక్కడ చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.